పాత చికోటి అయితే ఇవాళ బీజేపీ పార్టీలో లేకపోతే ఆయనకి సినిమా ఉంటుండే, బయటికి రాలేడు. ఏం చేస్తుండే అన్న? అది ఏం చేస్తుండే చూస్తుండే కదా. ఏం చేస్తుండే? బైరిగానికి ఏమైంది, బైరిగానికి ఏమైంది, బైరీలు పడ్డాయి. ఈయన కూడా అట్లానే పడుతుండే. అంటే ఇట్లా కొట్టుకుంటా పోతా నోరు ముగించాలి. అరే మీరు ఎంతసేపు హిందువుల మీద పడి ఎందుకు ఏడుస్తారు అబ్బా? ఎస్ అన్న, అంటే హిందువుల మీద పడి కాదు. రైట్, నేను మీ ఇంటర్వ్యూలో క్లియర్ చేస్తా అన్న, హిందువుల మీద పడి కాదు, దేవుళ్ళ నేను నీకు ఫోన్ చేసిన అన్న, మీకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలన్నా అంటే రండి క్రాంతి భయన్ అన్నారు, వచ్చిన. ఏ పాస్టర్కు ఫోన్ చేసినా ఇంటర్వ్యూ అడుగుదామన్నా అలా ఫోన్ నెంబర్ దొరకలేదు, వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తారు. దొంగలు కదా, నంబర్లు మారుస్తూ ఉంటారు 90%. ముస్లిం సోదరులు ఇస్తారు. ఇవాళ హిందూ దేవుళ్ళ మీద వాడి ఏడిచే నా కొడుకులు ఉన్నారు కదా, సెక్యులర్ నా కొడుకులు ఏదో ఒకటి పెట్టుకొని ఎప్పుడో 70 ఏళ్ళ కింద 100 ఏళ్ళ కింద ఎవడో బాపనైనా గుళ్ళకి రానియకపోతే అని పట్టుకొని నరకండి రా భయ్, ఎవడొద్దు అన్నాడు. ఇవాళ హిందూ దేవుళ్ళు ఏం చేసిర్రు, మిగతా వాళ్ళు ఏం చేసిర్రు, హిందూ సంఘం ఏం చేసి, హిందూ సమాజం ఏం చేసింది,